వెల్కమ్ టు మై ఛానల్ సుబ్బు తెలుగు బ్లాగ్స్. అందరికీ నమస్కారం. అందరు బాగుండారా? అందరు బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి. మీరు తంబలైను చూసుంటారు కదా. ఈరోజుకి 5 నెలలు పూర్తయింది ఫ్రెండ్స్. మనం యూట్యూబ్ స్టార్ట్ చేసి 5 నెలలు పూర్తయింది. మన ఛానల్ వచ్చేసి మౌంటేజన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఆ మౌంటేజన్ ఎలా అయింది, ఎన్ని కష్టాలు పడితే అయ్యింది, ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలన్నా కూడా ఎలా అప్లోడ్ చేయాలో వీడియోలు యూట్యూబ్లో నాకైతే తెలియదు. కానీ ఈ ఛానల్ పెట్టకముందు 1 సంవత్సరం నుంచి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాలని చాలా ఆశగా ఉన్నింది. కానీ నాకు ధైర్యం సాలక 1 సంవత్సరం అయితే గడిచిపోయింది ఫ్రెండ్స్. 1 సంవత్సరం అయితే గడిచిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఆలోచన వచ్చింది, ధైర్యం వచ్చింది. ఈ ధైర్యానికి కారణం వచ్చేసి నా కొడుకు వల్ల, నా కుటుంబ సభ్యుల వల్ల ఈ ఛానల్ అయితే పెట్టాను ఫ్రెండ్స్. అది కూడా నా కుటుంబ సభ్యులు ఒక మాట అన్నారు, ఈ ఛానల్ పెట్టినప్పుడు నీకు బ్యాడ్ కామెంట్లు వస్తాయి, మంచి కామెంట్లు వస్తాయి, అట్లకి తట్టుకొని నిలబడే పని అయితేనే యూట్యూబ్ ఛానల్ పెట్టాలా, లేకపోతే యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టకూడదు అని నా కొడుకైతే చెప్పాడు. సరేను, ఈ బ్యాడ్ కామెంట్లు కూడా తట్టుకొని యూట్యూబ్ ఛానల్ చేస్తానని ధైర్యం చేసుకొని యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ నేను అనుకుంది మా పొలాలలో యూట్యూబ్ ఛానల్ పెట్టాలని బాగా దృఢ సంకల్పం అంటే ఏర్పడింది. కంపల్సరీగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అని ఆలోచన మా పొలాలలో అయితే అనుకున్నాను. పొలం వీడియోలు అప్లోడ్ చేయాలని, వీడియోలు కొన్ని విషయాలు చెప్పాలని, అంటే రైతులకి చెప్పాలని నాకు తెలిసిన సమాచారం అంతే. చాలామందికి తెలుసు రైతులకి ఏం మందు కొట్టాలా, ఏ తెగులకి ఏం మందు కొట్టాలా తెలుసు. కానీ నేను నాకు తెలిసిన విషయాలు వీడియో ద్వారా చెప్పాలని నాకు కొద్దిగా ఆశ అనేది పుట్టింది ఫస్ట్లో. ఇప్పుడు వచ్చేసి యూట్యూబ్ ఛానల్ ఎలా చేయాలి, ఎలా ఆ ఛానల్లో ఎలా క్రియేట్ చేయాలి, తర్వాత వచ్చేసి ఒకవేళ వీడియో తీస్తే దాన్ని ఎడిటింగ్ ఎలా చేయాలి, ఎడిటింగ్ చేసిన వీడియో మళ్ళీ ఛానల్లో ఎట్లా అప్లోడ్ చేయాలి అనే ప్రాసెస్లో ఒక్కటి తెలియదు. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక్కటి తెలియదు. తర్వాత కొద్ది కొద్దిగా నా కొడుకైతే నాకు నేర్పించాడు ఫ్రెండ్స్. కనీసం సబ్స్క్రైబ్ చెయ్యి అనే పదాన్ని పలికేదానికే రాలేదు ఫ్రెండ్స్ నాకైతే. ఫస్ట్లో అయితే సబ్స్క్రైబ్ చెయ్యండి అనే పదం ఫస్ట్లో అయితే నాకు అసలు నాలుక అయితే తిరిగేదిలే. అది కూడా నేర్పింది నా కొడుకు, నా కూతురు. అది 2 భాగాలుగా విభజించారు. సబ్స్క్రైబ్ అనేది సబ్
స్క్రైబ్ సబ్స్క్రైబ్ అని 2 పదాలుగా విడదీసి దానైతే నేర్పించి మీరు ఏమైనా అనుకోండి, కానీ నాకు మటుకు ఆ పదం మటుకు ఫస్ట్లో అయితే పలికేదే లే, అంటే వచ్చేదిలే ఆ పదం అయితే. ఫ్రెండ్స్, కనీసం తంబలైన్ పెట్టేది కూడా చేత కాదు. ఫస్ట్లో అయితే తంబలైన్ కానీ వీడియో ఎడిటింగ్ అంటే చాలా కష్టం. ఆ ఎడిటింగ్ ఎలా చెయ్యాలి అది కూడా చేత కాదు. అలాంటి సిచ్యువేషన్లో నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ధైర్యంతో. నా కొడుకు అండతో ధైర్యంతో యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన మాట ఎలా చెయ్యాలి, నా కొడుకైతే ఇక్కడ నా కాడనే కానీ ఉంటే కొద్దిగా ధైర్యంగా ఉండవు అవి. అంటే కొత్తగా ఉండేటప్పుడు ఆ ఛానల్లో వీడియో తీసింది ఎలా ఎడిటింగ్ చేయాలి, తర్వాత వచ్చేసి వీడియో ఎడిటింగ్ చేసిన వీడియో మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ ఎలా చేయాలి అనే ప్రాసెస్ కొంచెం చెప్పాడు నా కొడుకైతే. కొంచెం చెప్పేసి అతనైతే చదువుకునే దానికైతే వేరే దగ్గరకైతే వెళ్ళిపోన్నాడు. ఇప్పుడు కూడా నా దగ్గర అయితే లేడు, వేరే దగ్గర అయితే చదువుకుంటున్నాడు. ఫస్ట్లో అదే కొద్దిగా తెలుసు. ఒక తెలని విషయాలంటే ఫోన్ చేయటం, ఎలా ఎడిటింగ్ చేయాలి, కనీసం ఎడిటింగ్ అయినా కొద్దిగా నేర్చుకున్నాను కొన్ని రోజులకి. 1 నెల 2 నెలలకైతే ఎడిటింగ్ నేర్చుకున్నాను. మళ్ళీ తమ్లైన్ ఎలా చెక్ చేసుకోనేది అదైతే తెలియదు. ఆ తమ్లైన్ ఫోటోలు నా కొడుకు అయితే అదే వాట్సాప్ ద్వారా పంపించేది. అతనంటే ఆ తమ్లైన్ కూడా చెక్ చేసి నాకైతే వాట్సాప్ ద్వారా పంపించేది. అప్పుడైతే నేను యూట్యూబ్ ఆ వీడియోకి అయితే అప్లోడ్ చేసేసేది ఆ తమ్లైన్ అంతే. అలా సిచ్యువేషన్లో అయితే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి తొలిసారిగా మా పొలంలో అయితే ఒక్క వీడియో చేశా. ఒకటి ఫస్ట్ నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని ఒకటి వీడియో అయితే అప్లోడ్ చేశాను. చేస్తే అప్పటికప్పటికి 20-30 మంది ఛానల్ వీడియో అయితే చూశారు. అక్కడి నుంచి కొద్దిగా వీడియో చేయాలని కొద్దిగా ఉత్సాహం కలిగింది. ఏం వీడియోలు తీయాలంటే ఫస్ట్నే అనుకున్నాను, ఏ వీడియోలు తీయాలంటే పొలం వీడియోలు తీయాలా, నేను చేసేది వ్యవసాయం గురించే తీయాలా అని వ్యవసాయం గురించే ఫస్ట్ స్టార్ట్ చేశా. ఫ్రెండ్స్, ఫస్ట్లో అయితే వీడియో అప్లోడ్ చేయంగానే చూసేది లేదు వీడియో అయితే. అప్పుడు కొద్దిగా నిరాశ పొందేది. ఏందబ్బా వీడియోలు చూడటం లేదు అని కొద్దిగా నిరాశ పడేది. ఆ వీడియో తీయాలంటే చాలా కష్టపడేది. వీడియో నేను ఒక్కడినైతే తీసేది లేదు, మా ఆమె అయితే వీడియో తీస్తుండేది. నేనంటే మామూలుగా పొలంలో పని చేసుకుంటా, ముందు కొట్టుకుంటా అట్లా ఉంటే మా ఆమె అయితే వీడియో చేస్తుండేది. అంత కష్టపడి వీడియో అప్లోడ్ చేసినప్పుడు చూడకపోతే చాలా బాధగా ఉంటుంది. అప్పుడు ఏమనుకునేదంటే, దేనికబ్బా ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, ఇంత కష్టపడి వీడియో అప్లోడ్ చేస్తే చూడటం లేదే మన వీడియోలు,
ముగిచ్చేద్దామా అని అనుకునేది. కానీ మా ఆమె మా అంటే మా పిల్లలు కానీ మా ఆమె కానీ ధైర్యం ఇచ్చేది. కంపల్సరీగా నువ్వు సక్సెస్ అవుతావు, నీకండ మేమందరం ఉన్నాము, సక్సెస్ గ్యారెంటీగా అవుతావు, నువ్వు ఏమి భయపడబాకు, ఎవరు ఏమన్నా చేసినా ఏమన్నా అడిగినా చేసినా నిన్ను అదే ఎవరన్నా వీడియో తీస్తున్నప్పుడు ఎగతాళి చేసినా కానీ నువ్వు తలక ఉంచుకొని నీ పనేదో నువ్వు చేసుకొని వీడియో తీసి అప్లోడ్ చెయ్యి, నువ్వు గ్యారెంటీగా సక్సెస్ అవుతావు అని నా భార్య కానీ నా పిల్లలు కానీ నాకు వెనకొండి నడిపించారు. వాళ్ళు కంపల్సరిగా వాళ్ళకందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను, నా కుటుంబ సభ్యులకి. తర్వాత వీడియో తీయాలంటే ఒక దగ్గర కాదు, చాలా దగ్గరకైతే వెళ్ళేది. మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి, టెంపుల్ వీడియోలు ఉన్నాయి, అదే ఫిషింగ్ వీడియోలు ఉన్నాయి, చాలామంది బతుకులను అడుకునేది. ఆ ఫిషింగ్ చేయాలంటే పిలుచుకునేది, మనిషిని పిలుచుకునేది, ఆవిడ పోయేది, వీడియో తీసేది, అప్లోడ్ చేసేది. అది ఎంత కష్టమో అది యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకి ఆ కష్టం విలువ తెలుస్తుంది. అంతేగాని ఇంకా ఎవరికీ తెలియదు ఆ కష్టాలు. యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకి మట్టుకే తెలుస్తుంది ఆ కష్టాలు, ఎలా ఆ కష్టాలు పడతారు. ఒకటే టెన్షన్, రేపు ఏం వీడియో తీయాలి, మన ఛానల్లో ఏ వీడియో అప్లోడ్ చేయాలి, ఏ వీడియో చూస్తారు అని ఒకటే టెన్షన్. అదే కొత్తగా ఛానల్లో స్టార్ట్ చేయాలంటే పిల్లలైతే, చదువుకున్న పిల్లలైతే ఛానల్ అయితే స్టార్ట్ చేయబాకండి. నా అనుభవంలో చెప్తుండా. నేను 5 నెలలు, ఈ రోజుటికి 5 నెలలు పూర్తయినాయి. నా అనుభవంలో చెప్తున్నాను, చదువుకున్న పిల్లకాయల మటుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయబాకండి. మీ చదువు కంపల్సరిగా పాడైపోద్ది. చదువుకున్న పిల్లకాయల వరకు మీ కెరియర్ వరకు పాడైపోద్ది. అంత టెన్షన్ యూట్యూబ్ ఛానల్, అంత టెన్షన్తో తీయాలి వీడియోలు. ఒకటే టెన్షన్, ఇదే ఆలోచన అన్నమాట. చదువుకున్న పిల్లకాయలు అయితే చదువు వదిలేస్తారు. అందుకని నేను చెప్తున్నది, ముందు చదువులో సక్సెస్ అవ్వండి, తర్వాత మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటే పెట్టండి. అంతేగాని చదువుకుంటూ యూట్యూబ్ ఛానల్ మటుకు రన్ చేయబాకండి. నాకు తెలిసింది, నేను ఆ బాధలు పడుతున్నాను. ఇప్పటికీ నేను పొలం పనికి పోవాలా, నా పిల్లకాయలను బతికించుకోవాలా అంటే చదువులు, ఇంట్లో బాధ్యత, ఇవన్నీ చూసుకుంటూ మళ్ళీ వీడియో తీయాలా, పొలం పోవాలా, పని చేసుకోవాలా, వీడియో తీయాలా. అది ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. వీడియో తీసింది అప్పటికప్పటికే అప్లోడ్ చేయలేము, మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేయాలి. ఎడిటింగ్ చేయాలంటే ఇంకా కష్టం. ఎడిటింగ్ చేయాలి, థంబ్నెయిల్ ఎలా సెట్ చేయాలి, దానికి చాలా ప్రాసెస్ ఉంది. ఒక వీడియో డౌన్లోడ్ చేయాలంటే మళ్ళీ దానికి అప్లోడ్ చేయాలంటే అదేం ఫ్రీగా అప్లోడ్ కాదు. మళ్ళీ ఫ్రీగా ఎట్ట అప్లోడ్ అవుద్ది, నెట్ కావాలి. మనకు వచ్చేది రోజు వచ్చేసి ఒకటి 1.5 వస్తుంది, ఒక్కొక్కరికంటే 2 GB నెట్ వస్తుంది. ఆ నెట్ అస్సలు సాలగడ చాలదు ఆ నెట్. దానికోసం మళ్ళీ మనం నెట్ బ్యాలెన్స్ చేసుకోవాలి కంపల్సరీగా.
అంటే చిన్న వీడియోలు అయితే ఒక 9 నిమిషాలు 7 నిమిషాల వీడియోలు అయితే 2 GB నెట్ అయిపోద్ది. లాంగ్ వీడియోలు అంటే 20 నిమిషాలు కానీ 30 నిమిషాలు కానీ ఒక్కొక్క వీడియోలు మన ఛానల్లో 50 నిమిషాలు కూడా ఉంది ఒక్కొక్క వీడియో. అలాంటి వీడియోకి ఎంత నెట్ కావాలో ఒకసారి ఆలోచించండి. ఎంత నెట్ కావాలో ఆలోచించండి. ఆ నెట్ ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేయాలంటే కంపల్సరిగా నెట్ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఫ్రీగా అప్లోడ్ చేయాలంటే అది సాధ్యమైనంత పని కాదు. కానీ ఒక్కొక్కరికైతే ఒక్కొక్క ఫోన్లో అయితే ఒక్కొక్క సిమ్ము 5G సిమ్ అయితే 5G ఫోను దాంట్లో అయితే అన్లిమిటెడ్ నెట్ అది ఎంతైనా వాడుకోవచ్చు. కానీ ఒక్కొక్కరికంటే 4G ఫోన్ ఉంటుంది, దానికంటే డేటా వచ్చేసి 2 GB వస్తుంది. ఆ 2 GB దేనికి చాలదు, అది దేనికి చాలదు. అట్లాంటప్పుడు కంపల్సరీగా నెట్ బ్యాలెన్స్ వేసుకోవాల్సిందే. రోజుకి ఒక అలా అది వీడియో బట్టి చిన్న వీడియో అయితే 15 నిమిషాల వీడియో అయితే 4GB 5GB వస్తుంది. ఇంకా మళ్ళీ అమ్మడమ్మడి 50 నిమిషాలు అయితే 8 GB నెట్ కూడా అవుద్ది. అట్లాంటప్పుడు ఎంత ఒక 100-120 రూపాయలు అయితే అయిపోద్ది అప్పట్లో. అంటే 3 నెలల కిందట. ఇప్పుడు కొత్తగా అంటే 48 రీఛార్జ్ వస్తుంది నెట్ బ్యాలెన్స్. అది అన్లిమిటెడ్ ఒక రోజంతా. 49 కానీ రీఛార్జ్ చేసుకుంటే రోజంతా నెట్ వస్తుంది. అప్పుడైతే మనం ఎంత లాంగ్ వీడియోలు పెట్టుకున్నా అప్లోడ్ అయిపోతాయి. అది ఫస్ట్లో మటుకు కంపల్సరీగా నెట్ బ్యాలెన్స్. ఒకసారి ఫోన్లో బ్యాలెన్స్ లేనప్పుడు సగం ఎక్కేది, అంటే సగం అప్లోడ్ అయ్యేది వీడియో, సగం ఆగిపోయేది. అప్పుడు ఎలా చేయాలి? అలాంటప్పుడు వేరే వాళ్ళ కాడ బతికులాడుకున్న రోజులు కూడా ఉన్నాయి. నెట్ వదలండి కొద్దిగా వీడియో అప్లోడ్ చేసుకోవాలని బతికులాడుకున్న రోజులు కూడా చాలా ఉన్నాయి అలాంటివి. ఇప్పుడు ఇంకా రీఛార్జ్ ఇంకా పెరిగిపోయింది, ఫోన్ రీఛార్జ్ ఇంకా పెరిగిపోయింది. ఇప్పుడు ఒక రీఛార్జ్ మీద ఎయిర్టెల్కి అయితే 100 రూపాయలు అయితే పెంచేసారు. 100 రూపాయలు 50 అంటే 549 రూపాయలు 58 రోజులు. ఇది 58 రోజులు వస్తుంది. 2 GB నెట్. 5G ఫోన్ అయితే అన్లిమిటెడ్. తర్వాత వచ్చేసి మామూలుగా ఈ 4GB నాది కంపల్సరీగా, దానికి అన్లిమిటెడ్ లేదు. దాని మీద ఇప్పుడు ఏంటంటే 649 రూపాయలు 100 రూపాయలు వేసారు రీఛార్జ్ మీద. 100 రూపాయలు. ఇది ఎట్టా అప్లోడ్ చేయాలి, ఇంట్లో ఎలా గడవాలి, ఫోను యూట్యూబ్లో ఎట్టా అప్లోడ్ చేయాలి, ఎంత కష్టపడుతున్నామో చూడండి. అది యూట్యూబ్ ఛానల్ వాళ్ళకే తెలుస్తుంది, అప్లోడ్ చేసేవాళ్ళకి, యూట్యూబ్ ఛానల్ రన్ చేసేవాళ్ళకే తెలుస్తుంది ఆ బాధలు. ఇది ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి యూట్యూబ్ ఛానల్ అనేది ఏంటంటే దాంట్లో సక్సెస్ అయితే మనీ వస్తుందని అదొకటి. మనీ ఊరికే రాదు అంటాడు కదా. జ్యువెలరీలో ఏంది, ఏం జ్యువెలరీ? లలిత జ్యువెలరీ. డబ్బులు ఊరికే రావు అంటాడు కదా లలిత బంగారు, టీవీలో చెప్తుంటారు. అలాగే యూట్యూబ్ ఛానల్లో డబ్బులు ఊరికే రావు. అది ఎలా ప్రాసెస్సో మీకు చెప్తాను. అదో యూట్యూబ్ ఛానల్ అనేది ఒక ఉద్యోగానికి అప్లోడ్ చేసేది అనమాట. అప్లై చేసేది ఉద్యోగానికి.
అప్లోడ్ చేసేది. అది ఎలా అప్లోడ్ చేస్తామో మీకు వివరిస్తాను. కొంతమందికైతే తెలవదు. యూట్యూబ్ ఛానల్ వాళ్ళకైతే తెలుసద్ది. కానీ ఒక్కొక్కరికైతే తెలవదు. ఎలా వస్తాయని, డబ్బులు ఎలా వచ్చేది. అది తెలవనోళ్ళకైతే నేనైతే చెప్తున్నాను. వైటీ స్టూడియో యూ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వైటీ స్టూడియో అనే యాప్ కూడా ఈ ఛానల్కి సపోర్ట్గా వదులుతారు అనమాట. దానికి వైటీ స్టూడియో అంటే ఛానల్ పెట్టిన వాళ్ళకే దాన్ని వాడతారు అనమాట. కొరవాళ్ళు దాన్ని వాడినా ప్రయోజనం లేదు. ఆ యాప్ ఛానల్ పెట్టిన వాళ్ళే వాడాలి ఆ యాప్ వరకు. అంటే దేనికి వాడాలంటే మన ఛానల్ ఎలా గ్రోత్ అవుతుంది అని తెలిసేదానికే వైటీ స్టూడియో. అది ఎలా అంటే దాంట్లో వచ్చేసి సబ్స్క్రైబర్లు ఎంతమంది వచ్చారా, ఎన్ని గంటలు రోజుకి ఎన్ని గంటలు గడుస్తున్నాయా దాంట్లో. తర్వాత వచ్చేసి ఏ ఏజ్ వయసు వాళ్ళు మన వీడియోలు చూస్తున్నారా, అదొకటి. తర్వాత వచ్చేసి మన వీడియో ఏ దేశానికి వెళ్తుందా, ఎవరు చూస్తున్నారా, మన ఇండియా వాళ్ళు చూస్తున్నారా, ఇంకా ఎక్కువగా ఇతర కంట్రీ వాళ్ళు ఎక్కువగా చూస్తున్నారా, మనకైతే తెలిసిపోతుంటుంది. నాకైతే తెలిసిపోతుంటుంది. తర్వాత వచ్చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, చేయని వాళ్ళు ఎవరు చూస్తున్నారా, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చూస్తున్నారా, ఎక్కువగా చేయని వాళ్ళు చూస్తున్నారా నేను పెట్టిన వీడియో, అది తెలుసండి దాంట్లో. తర్వాత ఇంకేముండయి, అవన్నీ తెలిసేదానికి వైటీ స్టూడియో యాప్ అయితే యూట్యూబ్ వాళ్ళు వదిలేరు. ఈ ఛానల్ వాళ్ళకి, యూట్యూబ్ ఛానల్ పెట్టే వాళ్ళకి మటుకు అది వదిలేరు. అది ప్రతిరోజు ఎన్ని గంటలు గడిచేది ఆడ మొత్తం తెలుసద్ది. ఫస్ట్లో మనం ఛానల్ మౌంటేజన్ అయినప్పుడు సరే ఫ్రెండ్స్, ఇవన్నీ చెప్పుకుంటా పోతా అంటే చాలా ఉంది. ఇప్పుడు వచ్చేసి మన ఛానల్లో 5 నెలలకైతే మౌంటేజన్ అయితే అయిపోయింది. ఈ నెల 17వ తేదీ అయితే 17 శనివారం రోజు మన ఛానల్లో మౌంటేజన్కి అయితే వచ్చింది ఫ్రెండ్స్. మెయిల్ అయితే యూట్యూబ్ నుంచి అయితే మెయిల్ అయితే వచ్చింది అప్లై చేసుకోమని. నాకైతే ఫుల్ హ్యాపీ. నేను చాలా టెన్షన్ పడ్డాను. వీడియో అదే మనం సక్సెస్ అవుతామా కామా అని చాలా టెన్షన్ పడ్డాను. 1000 మంది సబ్స్క్రైబర్లు వచ్చినమాట. కొద్దిగా ఒక మెట్టెక్కాను. 1000 మంది తర్వాత అది రూల్ ఏంటంటే యూట్యూబ్ రూల్ ఏంటంటే 1000 మంది సబ్స్క్రైబర్లు 4000 గంటలు గడవాల. 4000 గంటలు గడిస్తే యూట్యూబ్ నుంచి మనకైతే మనీ అయితే వస్తుంది. అప్పటిదాకా మనకైతే మనీ రాదు. ఆ ప్రాసెస్ కూడా చాలా ఉంది. మనకి అదే 1000 మంది సబ్స్క్రైబర్లు 3000 గంటలు గడిచిన మాట అప్లై చేసుకోమని మనకైతే యూట్యూబ్ నుంచి మెయిల్ వస్తుంది. అప్పుడు మనం కంపల్సరిగా మెయిల్ చూసి జాగ్రత్తగా దాని ప్రాసెస్లో మనం అప్లోడ్ చేసుకోవాలి. మన అడ్రస్ మొత్తం అప్లోడ్ చేస్తే అప్పుడు అప్లోడ్ చేసిన మాట మనం మెయిల్ పంపించిన మాట వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు మన ఛానల్ని గైడ్ చేస్తారు. అంటే మన ఛానల్ని బాగా అప్పుడు చెక్ చేస్తారు అన్నమాట. ఈ ఛానల్లో మంచి కంటెంట్ ఉన్నాయా, లేకపోతే ఏరే వాళ్ళు వీడియోలు ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నారా,
కాపీ రైటింగ్ వీడియోలు ఉన్నాయా, అన్నీ ప్రతి ఒక్కటి చెక్ చేసి అప్పుడైతే మెయిల్ వదులుతారు. అది కూడా వదిలేది ఎమ్మడెమ్మడి ఒక 2-3 రోజులు పట్టద్ది. కానీ దాంట్లో ప్రాసెస్లు అంటే ఒక నెల నెలని చెప్తారు. కానీ మన టైం బాగుంటే 2-3 రోజుల్లో మటుకు యూట్యూబ్ నీ ఛానల్ సక్సెస్ అని మెయిల్ అయితే పంపిస్తుంది. తర్వాత ఒక నెలకి మనకైతే పిన్ అయితే పంపిస్తుంది గూగుల్ నుంచి. 4 అంకెలు అయితే ఉంటాయి. అంటే ఏటీఎంలో మనకి పిన్ నెంబర్ ఎట్లా ఉండదో అలాంటి పిన్ అయితే మనకైతే పంపిస్తుంది. ఆ పిన్ పంపించిన మాట కూడా వీడియో అయితే చేసి మీకు చూపిస్తాను, ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ప్రస్తుతానికైతే మనకైతే పిన్ అయితే రాలేదు. మామూలుగా అప్లై చేసాం, మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసాం వాళ్ళకైతే. ఇచ్చేసి సక్సెస్ఫుల్ అయిపోయింది. మీ ఛానల్ సక్సెస్ఫుల్, మంచి వీడియోలు తీయి, మంచి వీడియోలు పెట్టుకోవాలి. అది ఇప్పుడు ఈ అన్నిటికి కారణం ఎవరంటే మీరే ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్లే ఇంతదాకా తీసుకొని వచ్చారు నన్ను. వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సబ్స్క్రైబర్లందరికీ, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, చేసి నా వీడియోలు చూసిన వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేయకుండా నా వీడియోలు చూసిన వాళ్ళకి కూడా నా యొక్క మొత్తం అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ యూట్యూబ్ ఛానల్లో వీడియోల్లోకి ఒక్క వీడియో అయితే నా ఛానల్కి అయితే మోటివేషను ఆ వీడియో తీసుకొని వచ్చింది ఫ్రెండ్స్. ఆ వీడియో ఇప్పటికీ వీడియో వెళ్తూ ఉంది. అమ్మడెమ్మడి 68,000 మంది ఆ వీడియో అయితే చూశారు. 4,400 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు ఆ వీడియోకి. తర్వాత వచ్చేసి గంటలు కూడా అమ్మడెమ్మడి ఒక 900 గంటలు, 800 గంటలు అయితే ఆ వీడియోకి వచ్చింది ఫ్రెండ్స్. ఆ వీడియో నా ఛానల్కి సక్సెస్ఫుల్ అయ్యింది, మోటివేషన్ అయ్యింది కూడా ఆ వీడియో కూడా మన స్క్రీన్ మీద కూడా చూపిస్తాను వీడియో కూడా. తర్వాత ఈ వీడియో చూసినా కూడా మీరు చూస్తేనే వీడియో వైరల్ అవ్వద్ది. మీరే నాకు ఇంప్రెషను తప్పకుండా. మీరు లేనిదే నాకు ఇంత దూరం నేను రాలేను. తొలి మెట్టు, రెండో మెట్టు, 2 మెట్లయితే ఎక్కాను. తొలి మెట్టు వచ్చేసి 1000 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు, ఆడికి ఫుల్ హ్యాపీ. రెండో మెట్టు అయితే ఛానల్లో మౌంటేజన్ అయిపోయింది. మూడవ మెట్టు వచ్చేసి గూగుల్ నుంచి పిన్ కానీ వచ్చిందంటే అక్కడికి సక్సెస్ఫుల్ అయిపోయినట్టే. మూడో మెట్టు వచ్చిందంటే సక్సెస్ఫుల్ అయిపోయినట్టే. ఈ సక్సెస్ ఎవరి వల్ల వచ్చిందంటే మీ వల్లే, మీ ఆదరణ వల్లే. మీరు నాకు అండున్న వల్ల వచ్చింది. తర్వాత నా కుటుంబ సభ్యులు, నా కొడుకు, మా భార్య, వాళ్ళందరూ, మా కుటుంబ సభ్యులు అందరూ సహకారంతో ఈరోజు సక్సెస్ఫుల్ అయిపోయాను. మోటివేషన్కి మన వీడియోలు వెళ్ళిపోయినాయి, ఛానల్ వెళ్ళిపోయింది. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజైతే హ్యాపీగా ఉన్నాను. సరే ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి.
తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ వీడియోకి అంటే ఈ ఛానల్లో ఎదిగేదానికి మోటివేషన్కి వెళ్ళేదానికి ఒక వీడియో వైరల్ అయింది కదా. ఆ వీడియో అయితే కొందరైతే బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టారు. బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టారు, కానీ అవన్నీ పట్టించుకోలేదు. చూడండి మీరు కూడా ఎలాంటి బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టారో. అలాంటి కామెంట్లు అయితే పెట్టబాకండి. ఇష్టమైతే చూడండి, లేకపోతే పైకి నెట్టేసింది, కానీ బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టబాకండి వీడియోలో. సరే ఫ్రెండ్స్, ఈరోజు ఫుల్ హ్యాపీగా ఉన్నాను. మన ఛానల్లో మోటివేషన్ అయిపోయింది, ఫుల్ హ్యాపీగా ఉన్నాను. మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను, అందరికీ నమస్కారం. తర్వాత ఈ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా నా వీడియో కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఫ్రెండ్స్కి, తర్వాత లైక్ కూడా చేయండి. తర్వాత ఈ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.